వక్ఫ్ బిల్ గురించి మనం మాట్లాడాలి. జాయింట్ పార్లమెంట్ కమిటీ ఈ వక్ఫ్ బిల్ని ఎగ్జామిన్ చేసింది అండ్ ఆ తర్వాత కొన్ని అమెండ్మెంట్స్ని సూచించారు సభ్యులు. సుమారు 14 సవరణలు అని చెప్తున్నారు. ఆ 14 సవరణల్ని కూడా తీసుకొని ఇప్పుడు మొత్తానికి దాన్ని ఈ సెషన్స్లోనే, ఇప్పుడు బడ్జెట్ సెషన్స్లోనే ఈ బిల్ రాబోతోంది, ఆమోద ముద్ర కూడా పడబోతోంది అనిపిస్తోంది. సో టెక్నికల్లీ అన్నీ క్లియర్ అయిపోయినట్టుగానేనా మనం భావించవచ్చా? అండ్ అపోజిషన్ ఏమో ఇదంతా కూడా, ఈ ప్రాసెస్ అంతా కూడా రాజ్యాంగ విరుద్ధంగా చేశారు అని వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. కొంత ఇదంతా కూడా కావాలని బుల్డోజ్ చేయడానికే చేస్తున్నారు అంటున్నారు. జేపీసీకి వెళ్ళాలని చెప్పింది వాళ్ళే, జేపీసీ నుంచి వచ్చిన తర్వాత కూడా అదే వాదనను వినిపించడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అసలు? ఎందుకంటే ముందు జేపీసీ కావాలన్నారు, జేపీసీ పెట్టిన తర్వాత కాదు జేపీసీ ఎందుకు, మాకు జేపీసీ అక్కర్లేదు అంటున్నారు. ఇప్పుడు జేపీసీలో న్యాచురలీ మనం అందరికి తెలుసు సాయి గారు, పార్లమెంట్లో మెజారిటీ ఉన్న పార్టీ వాళ్ళ అలయన్స్ ఉంటారు. దీనికన్నా ముందు బోఫోర్స్ కేసులో రాజీవ్ గాంధీకి క్లీన్ చిట్ ఇచ్చినది ఒకటే, అది ఒక జేపీసీ. అందరికి గుర్తుంది ఎట్లా వైట్ వాష్ చేశారని. అందరికి తెలుసు అది కరప్షన్ స్కామ్, చాలా పెద్ద కరప్షన్ ఉండే. స్వీడిష్ వాళ్ళు అడ్మిట్ చేశారు మేము లంచం ఇచ్చామని. స్వీడన్లో కానీ జైల్లో వేశారు 2-3. కానీ భారతదేశంలో అంటూ మేము లంచం తీసుకోలేదు అంటున్నారు. మళ్ళీ ఎవరు తీసుకున్నారు లంచం? సో దాన్ని పక్కన పెడదాం. సో ఆ జేపీసీ అట్లాంటి క్రెడిబిలిటీ, స్టోరీలు రాసిన అదే ఎన్ రామ్ని, అదే హిందూ పత్రికని ఇప్పుడు వీళ్ళందరూ ఎంటేసుకుని అదే అంటే అది చిత్రా సుబ్రహ్మణ్యం అన్నారు ఎన్ రామ్ క్లీన్లీ అది వైట్ వాష్ చేసేసారని చెప్పేసి తర్వాత. ఎందుకంటే న్యాచురల్ రాజీవ్ గాంధీ డబ్బులు ఇచ్చి ఉంటాడు, దాంతోపాటు అది కంప్లీట్గా మార్చేశారు వాళ్ళు. ఎనీవే మనకున్న స్టోరీ అది కాదు సాయి గారు. ఇక్కడ వక్ఫ్ బిల్ ఎందుకు వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరికి తెలుసు వక్ఫ్ అనేది ఒక కాన్సెప్ట్ ఏంటి, చాలా మటుకు డిబేట్స్లో మనం మాట్లాడాం. బేసిక్లీ ఒక ముస్లిం ఆయన యాజ్ పర్ హిజ్ ఓన్ విల్, యాజ్ పర్ అది లాజిక్ అనమాట. అండ్ సౌండ్ మైండ్, ఏదో పిచ్చోడ్లా కాదు, సౌండ్ మైండ్లో ఆయన దేవుడికి, అల్లాకి ఒక ప్రాపర్టీ విల్ చేస్తున్నారు. ఒకసారి చేసిన తర్వాత దాన్ని తీసుకోలేము రిటర్న్. సో దానికి రిటర్న్ వర్బలో ఏం అక్కర్లేదు, ఎవరో చూశారు, ఎవరో చెప్పారు, దానికోసం ఆ ప్రాపర్టీ మాదని చెప్పి. క్లాసిక్ కేసు మన అందరూ మాట్లాడడం మునంబం గురించి, కేరళ. దట్స్ ఎ టెస్ట్ కేసు. ఇప్పుడు కూడా అక్కడ ప్రొటెస్ట్ నడుస్తుంది. కేరళ కాంగ్రెస్ అని చెప్పి, నాట్ టు బి కన్ఫ్యూజ్ విత్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, కేరళ కాంగ్రెస్ అని చెప్పి చర్చ్ బ్యాక్డ్ గ్రూప్ ఉంది. వాళ్ళ ఎల్డీఎఫ్ పార్టీ. ఇప్పుడు వాళ్ళకి ఐ థింక్ 3-4 ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, ఒక ఎంపీ ఉంది, ఉన్నారు వాళ్ళ దగ్గర. వాళ్ళ ఎంపీస్ ఇద్దరు, ఒక రాజ్యసభలో ఒక లోక్సభలో. వాళ్ళు చెప్తున్నారు మేము కూడా బిల్ని సపోర్ట్ చేస్తూ ఉంటున్నారు. సో మన వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా పరేషాన్ అయిపోయారు, కమ్యూనిస్ట్ వాళ్ళు కూడా ఇదేంట్రా వీళ్ళు వచ్చి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోయింది ఇది ఇంపాక్ట్ ఎవరికి వచ్చింది. మునంబం కేసులో ఆ ఉన్న చోట, దిస్ ఇస్ ఆల్మోస్ట్ నియర్ కొచ్చిన్, వర్కలా దగ్గర ఉంది సాయి గారు. ఈ మునంబంలో ఆ ల్యాండ్ ఒక 150 సంవత్సరాల ముందు, 200 సంవత్సరాల ముందు ట్రావెంకూర్ రాజా ఒక మనిషికి, ముస్లిం ఆయనకి లీజ్కి ఇచ్చాడు. ఆయన అదేం చేశారు, ఆయన తర్వాత ఆ లీజ్ని కన్వర్ట్ చేసి ఆయన ఫరూక్ కాలేజ్ అని చెప్పి కాలికెట్ దగ్గర ఒక కాలేజ్ ఉంది. వాళ్ళకి ఆ టైంలో ఎక్కువ డబ్బులు లేకుండే వాళ్ళ దగ్గర. సో డబ్బులు ఎండోమెంట్ ఒకటి ఉండాలి కదా, వాళ్ళకి ఒక డబ్బులు వచ్చేసి ఫీ వాళ్ళు కాలేజ్ నడిపించడానికి అని చెప్పేసి ఈయన ఏం చేశారు, వాళ్ళకి దానంగా ఇచ్చేశారు. అదే ఇల్లీగల్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఆ ప్రాపర్టీ బిలాంగ్ టు ద ట్రావెంకూర్ రాజా. కానీ మనకు తెలుసు కదా సాయి గారు, ఇండిపెండెన్స్ తర్వాత అంతా మారిపోయింది. ఇండిపెండెన్స్ తర్వాత ప్రాపర్టీ ఎవరి చేతిలో ఉందో ఇక్కడ మన హైదరాబాద్లో తెలుసు. ఒకటే ల్యాండ్ హైదరాబాద్లో ఉంది, ఒకటి భూమిని 10 సార్లు అమ్మారు హైదరాబాద్లో, 10 మందికి అమ్మారు. మనం చాలా కేసులు చూస్తున్నాం ఇక్కడ కోర్టులలో. సో అట్లా చేశారు. ఆయన ఏం చేశారు, ఫరూక్ కాలేజ్ వాళ్ళు ఏం చేశారంటే ఆల్మోస్ట్ 50-60 సంవత్సరాల ముందు వాళ్ళ ల్యాండ్ అమ్మేశారు, పీస్గా చేసి అమ్మేశారు. ఎందుకంటే మాకు డబ్బులు కావాలి కదా అని చెప్పేసి అమ్మేశారు. ఇది కోస్టల్ టౌన్, అక్కడ మెజారిటీ పాపులేషన్ లాటిన్ క్రిస్టియన్స్. ఫిషర్మెన్ కమ్యూనిటీ కేరళలో మోస్ట్లీ లాటిన్ క్రిస్టియన్స్. సో విడింజం కానివ్వండి, ఇక్కడ మునంబం కానివ్వండి, ఇట్లాంటి ఏరియాస్లో. సో అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఫస్ట్ జనరేషన్ అయిపోయింది, సెకండ్ జనరేషన్ అయిపోయింది, మూడో జనరేషన్కి వచ్చేదాకా వాళ్ళు ఒక రోజు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టడానికి వెళ్తే, ప్రాపర్టీ ట్యాక్స్ తీసుకోము మేము, ఇది వక్ఫ్ ల్యాండ్ అని చెప్పి వక్ఫ్ వాళ్ళు ఆల్రెడీ మాకు చెప్పేశారని చెప్తున్నారు. ఒక్కసారిగా 600 కుటుంబాలు ఇల్లు కట్టుకున్నారు. ఎన్నో జనరేషన్స్ అయిపోయింది, 3 జనరేషన్స్ అయిపోయింది. వాళ్ళ నాన్న, పెద్దనాన్న, వాళ్ళ గ్రాండ్ ఫాదర్, సన్, డాటర్, ఇట్లాంటి వచ్చిన తర్వాత కూడా లాస్ట్ అయిపోయింది. అప్పుడే ప్రొటెస్ట్ మొదలైంది. మనకి తెలుసు 6 నెలల ముందు ప్రొటెస్ట్ మొదలైంది. ఇప్పుడు కూడా ఫాస్ట్ అండ్ టు డెత్ అక్కడ రెగ్యులర్ నిరాహార దీక్ష చేస్తున్నారు వాళ్ళందరూ. మునంబం ఇస్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్. ఎందుకంటే మేము మిగతా అంతా మనం ఎక్కువ మాట్లాడాం. ఢిల్లీలో ఉన్న ప్రాపర్టీస్ మొత్తం మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ జస్ట్ బిఫోర్ లివింగ్ ఆఫీస్ 2013-2014లో వాళ్ళు మొత్తం రాసి ఇచ్చేశారు. ఢిల్లీ అంతా వక్ఫ్ బోర్డ్కి ఇచ్చేశారు కంప్లీట్గా. సో ఢిల్లీలో ఎన్నో కాలనీలు ఇప్పుడు వక్ఫ్ బోర్డ్ కింద వస్తుంది. ఇల్లు కట్టుకున్న ఇల్లు కూడా పోతుంది వాళ్ళది. సో ఈ వక్ఫ్ బోర్డ్కి ఒక మేజర్ ప్రాబ్లం ఇదే ఉండదు సార్ ఇక్కడ. దట్ ఒకటి, అది వాళ్ళు ఒకసారి చెప్పేస్తే వాళ్ళది అంటే ప్రూఫ్, ఓనర్స్ ఆఫ్ ప్రూఫ్ అంటారు సాయి గారు. ఇప్పుడు మీరు ఉంటారు, మీ ఇల్లు ఉంది, వక్ఫ్ బోర్డ్ రేపు వచ్చి అంటారు సాయి గారి ఇల్లు
లేదు అది మా ఇల్లు మా ల్యాండ్ అంటారు, అయిపోయింది కథ. అంతే. మీరు ఏం ప్రూవ్ చేయక్కర్లేదు, మీకు ప్రూవ్ చేయడానికి మీరు ప్రూవ్ చేయాలి, మీరు ప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళు ప్రూవ్ చేయక్కర్లేదు. దాన్ని కరెక్ట్ చేస్తున్నారు ఫస్ట్. సో అమెండ్మెంట్, దిస్ ఇస్ నాట్ వక్ఫ్ బిల్. అలాంటిదే అమెండ్మెంట్ చేస్తున్నారు. విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పారు కదా, చేవెళ్ళ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారు ఒకసారి బేగంపేట గురించి, అది ఔరంగజేబ్ టైంలో గుర్రం తిరిగిందని చెప్పేసి అది మాది అని చెప్పేసి, గుర్రం తిరిగితే కూడా వక్ఫ్ అయిపోతుంది. సో సెకండ్, రిజిస్ట్రేషన్. వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ చాలా మటుకు 90% రిజిస్టర్డ్ కాదు, కొన్ని ప్లేసెస్ రిజిస్టర్ చేశారు. అంటే రెవెన్యూ ఆఫీస్లో రిజిస్టర్ చేయాల్సి వస్తుంది. రిజిస్టర్ చేయాలంటే మీ దగ్గర ఏమైనా కాగితాలు ఉండాలి కదా, అంతే. ఒట్టిగా రిజిస్ట్రేషన్ వాళ్ళు తీసుకుంటారా, చెప్పారు ఎవడో చెప్పారని చెప్తే అయిపోతుంది కాదు కదా. థర్డ్, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్కి ఒక ఫస్ట్ అథారిటీ ఇస్తున్నారు దీని మీద. అంటే మీ దగ్గరికి ఏమైనా డిస్ప్యూట్ వస్తే మీరు చూసుకోవాలని చెప్పి. కానీ ఇప్పుడు ఏమవుతుంది సార్ గారు, ఇప్పుడు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అనగానే మనందరికీ తెలుసు యూజువలీ పొలిటికల్ పార్టీతో అలైన్ ఉంటారు. ఇప్పుడు ఆలోచించండి, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లేకుంటే మెడ్చల్ మల్కాజిగిరి డిస్ట్రిక్ట్లో ఒక డిస్ప్యూట్ వచ్చింది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ వెళ్తే అక్కడ సెక్రటరియట్ నుంచి ఫోన్ వస్తుంది, లేకుంటే సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది, లేకుంటే వక్ఫ్ బోర్డ్ నుంచి ఫోన్ వస్తుంది, రే నువ్వేం చేయకు, అంతే అది మా జగ, మీరు నువ్వు తన పక్కన పెట్టే కాగితాన్ని అంటారు. ఆయన పక్కన పెట్టేస్తారు కాగితం, లీగల్ శాంక్టిటీ లేదు దానికి, ఏం చేయలేదు, అది అట్లనే పడి ఉంటుంది, ఆయన ట్రాన్స్ఫర్ కూడా అయిపోతారు. నాలుగోది, లీగల్ రికోర్స్. ఎనీ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్, వక్ఫ్ బోర్డ్ వచ్చి ఒకసారి వాళ్ళ ల్యాండ్ అని చెప్తే మీకు ఏ లీగల్ రికోర్స్, హైకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు, ఎక్కడ వెళ్ళారు మీరు ఆలోచించండి. అట్లాంటి దారుణమైన లాస్ దీన్ని అమెండ్ చేస్తున్నారు. ఏంటంటే మీకు ఒక రికోర్స్ ఉండాలి, మీరు ఎక్కడికి వెళ్ళొచ్చు, మ్యాక్సిమం ట్రిబ్యునల్ దగ్గర వెళ్ళాలంట. ట్రిబ్యునల్ ఎవరు, వారే ట్రిబ్యునల్, వాళ్ళే జడ్జు, వాళ్ళే ప్రాసిక్యూషన్, వాళ్ళే డిఫెండెంట్, అంతా వాళ్ళే. వాళ్ళు మీరేం చేస్తారు, మీకేం చేయలేరు మీరు. వాళ్ళు ఒకసారి చెప్పేస్తే అయిపోయింది, లేదు లేదు ఈ కేసు అంతా అయిపోయింది, ఇది ల్యాండ్ వక్ఫ్ బోర్డ్ అంటే ఫినిష్, సాయి గారు ఇల్లు పోయింది అంతే. సో ఈ అమెండ్మెంట్స్, క్రూషియల్ అమెండ్మెంట్స్ వస్తున్నారు. దాంట్లో మనం చూసాం 14 అమెండ్మెంట్ అని చెప్తున్నారు. అండ్ దిస్ వాజ్ పాస్ బై ఓట్, అందరు తెలుసు. ఇది పర్టికులర్ ఓటింగ్ కూడా జరిగినప్పుడు కూడా 15-11లో మెజారిటీలో ఈ ఓటింగ్ జరిగింది సాయి గారు. కానీ ఈ ఓటింగ్ జరిగిన తర్వాత కూడా ఇప్పుడు కూడా కాంట్రవర్సీ ఏంటంటే మా దగ్గర ఏం అడగలేదంటారు. మీరు కూర్చున్నారు కదా కమిటీలో, మీరు ఇన్ని రోజులు కమిటీలో మీరు వాకౌట్ చేస్తే ఏం చేస్తారు, పార్లమెంట్ అనుకున్నారా? మీరు వాకౌట్ చేస్తే పోనీయండి, వాళ్ళు లేనప్పుడు మేము డిస్కస్ చేసుకుంటా అంటారు. స్ట్రాటజీ యాక్చువల్లీ అది మంచిదే కదా, వాకౌట్ చేసింది, ఎక్కువ లొల్లి ఉండదని చెప్పి. పార్లమెంట్లో కూడా ఒకసారి చేస్తారు, పోయినాడు మంచిదే అని చెప్పేసి. సో డెఫినెట్లీ ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ. ఇది అమెండ్మెంట్స్ గురించి మనం స్పెసిఫిక్గా మాట్లాడితే ఒరిజినల్ బిల్ అనే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గురించి చెప్పాను సాయి గారు, అది కాదు. If the question arises whether any such property is a government property, the same shall be referred to a collector having jurisdiction such inquiry as deems fit. And అది చేంజ్ చేసి ఇప్పుడు మార్చి empower the state government, change to empower the state government అని చెప్తున్నారు. To appoint an authority, డిస్ట్రిక్ట్ కలెక్టర్ కాదు, ఒక అథారిటీని అపాయింట్మెంట్ చేయమంటారు దట్ ఆ ప్రాపర్టీ డిస్ప్యూట్ గురించి ఎంక్వైరీ చేయడానికి. న్యాచురల్లీ అట్లాంటి ఒక అపాయింట్మెంట్ వచ్చినప్పుడు జడ్జిని అపాయింట్ చేస్తారు, ఒక రిటైర్డ్ జడ్జిని అపాయింట్ చేస్తారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ కన్నా పొలిటికలీ జడ్జి వినడు, గవర్నమెంట్ చెప్తే కూడా ఒకసారి వినొచ్చు, అది ఛాలెంజ్ చేయొచ్చు. నెక్స్ట్ కీ పాయింట్, నెక్స్ట్ వన్ కీ చేంజ్, వక్ఫ్ కౌన్సిల్ వక్ఫ్ బోర్డులలో నంబర్ ఆఫ్ మెంబర్స్ని పెంచబోతున్నారు. ఇప్పుడు 3 చేస్తున్నారు సాయి గారు, ఇప్పుడు 2 ఉన్నారు. దాంట్లో ఒక మహిళని తీసుకొస్తున్నారు, అది స్టేట్ లెవెల్లో కానివ్వండి, నేషనల్ లెవెల్లో కానివ్వండి. సో మినిమం నాన్ ముస్లిం, ఇంకోటి నాన్ ముస్లింని ఇంక్లూడ్, దాని మీద ఓవైసీ గౌడ చేస్తున్నాడు. మీరు మా తిరుమల తిరుపతి దేవస్థానం దాంట్లో కూడా నాన్ హిందూస్ని, మీరు ముస్లిం లాంటి వాళ్ళని మీరు హిందూ టీటీడీ దాంట్లో కూర్చోబెడతారా కమిటీలో అని అడిగారు బోర్డులో. నేను ఓవైసీ గారి దగ్గర అడిగే ఒకటే ప్రశ్న, వక్ఫ్కి ఇచ్చే పవర్స్ ఉంది కదా, ఈ ల్యాండ్ మాదేం చెప్పడం, అది మాకు కూడా ఇచ్చేసేయండి, టీటీడీ కూడా ఇచ్చేసేయండి. రేపు టీటీడీ వెళ్ళి ఓవైసీ గారు ఇల్లు వెళ్ళి ఇది మా టీటీడీ ప్రాపర్టీ అని చెప్తే మీరు ఏం చేస్తారు? అంతే మరి. ఆ ప్రాపర్టీ ఇచ్చిన తర్వాత మేము కూడా ఇస్తాం మీకు రిప్రజెంటేషన్, నో ప్రాబ్లం. నాన్ ముస్లింలు ఎందుకు పెడుతున్నా అంటే బికాస్ ఈ కేసులు అన్ని హ్యాండిల్ చేస్తున్నది ఓన్లీ 1 కమ్యూనిటీ వాళ్ళు. సాయి గారు ఇంకో చాలా క్రూషియల్ ఫ్యాక్టర్ దీంట్లో మర్చిపోతున్నారు, ఎందుకు నాన్ ముస్లింలు పెడుతున్నారని. ఫస్ట్ దాంట్లో అమెండ్మెంట్స్లో ఈ కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చిన దాంట్లో ఒక చిన్న మార్పు తీసుకొచ్చారు, చాలా మంది అది గమనించలేదు. ఏంటది? హిందూ కెన్ ఆల్సో డొనేట్ హిస్ ల్యాండ్ టు ద వక్ఫ్ బోర్డ్. కరెక్ట్. ఇప్పుడు హిందూ ఉండాలి కదా కమిటీలో. అవును కదా మరి. పిల్లలకు తెలియకుండా నాన్నగారు పిల్లలు అందరూ యూజ్లెస్ ఫెలో కొట్లాడైంది ఇంట్లో లేదని చెప్పి వెళ్ళి ఒకసారి వక్ఫ్ బోర్డో లేకుంటే ఎవరన్నా పక్కన ఉన్న మస్జిద్ దగ్గర వెళ్ళి నా ల్యాండ్ మొత్తం తీసుకోండి అని చెప్పేస్తారు, అయిపోయింది కథ. పిల్లలకి కావాలా, వైఫ్కి, ఎవరికి దాని మీద అవకాశం, దాని మీద అస్సలు నో అథారిటీ. ఒకసారి చెప్పాడంటే కథం. హిందూ కూడా ఆలోచించేది, ద ఒరిజినల్ వక్ఫ్ ఇట్లాంటి చట్టం ఎక్కడ లేదు సాయి గారు. సౌదీ అరేబియాలో లేదు, ఇరాన్లో లేదు, హార్డ్ కోర్ ఇస్లామిక్ నేషన్స్లో లేదు, మళ్ళీ ఇక్కడ ఎందుకు వచ్చింది సాయి గారు? సో డెఫినెట్గా ఈ చేంజెస్, ఈ 14 చేంజెస్లో నేను 2-3 మీకు చెప్పాను ఇప్పుడు దాకా. ఇంకోటి, లా విల్ నాట్ అప్లై రెట్రాస్పెక్టివ్లీ. సో ప్రాపర్టీ రిజిస్టర్ అయిందంటే రిజిస్టర్ అయింది, కానీ ఛాలెంజ్ చేయొచ్చు దానికి.
సో 90% ఆఫ్ ద ప్రాపర్టీ సాయి గారు ఇప్పుడు దాకా రిజిస్టర్ చేయలేదు. దానికోసం చూస్తున్నారు మీరు లాస్ట్ 6 నెలల్లో కటకట అని వీళ్ళు వెళ్ళి అక్కడ వక్ఫ్ బోర్డు వాళ్ళు వెళ్ళి పేపర్లు పడేస్తున్నారు. ఈ ల్యాండ్ మాదని చెప్పి హయాత్ నగర్లో దిల్సుఖ్ నగర్ ఏరియా మొత్తం మాదని చెప్పేశారు. ఆల్మోస్ట్ 7,000 మంది ఇల్లు ప్రాపర్టీస్ అంతా ఎఫెక్ట్ అయింది. మల్కాజిగిరిలో అయింది అట్లా, మెడ్చల్ మల్కాజిగిరి డిస్ట్రిక్ట్లో 700 ఇల్లు సేమ్ థింగ్, ఇదంతా మాదని చెప్పేశారు. వాళ్ళు కావాలని చెప్పి ఈ చట్టం వచ్చే ముందు దీన్ని ఎట్లైనా హ్యాండిల్ చేయాలని చెప్పేసి. సో డెఫినెట్గా ఈ 14 చేంజెస్ మార్చ డెఫినెట్గా ఉంటుంది. అమెండ్మెంట్ తీసుకొస్తారనమాట. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఎనీబడి విషింగ్ టు డొనేట్ అ ల్యాండ్, చాలా ఇంపార్టెంట్ సాయి గారు, షో ఆర్ డెమాన్స్ట్రేట్ హ్యావింగ్ ప్రాక్టీస్ ఇస్లాం ఫర్ లాస్ట్ 5 years and there is no contrivance involved in dedication of such property. అంటే బేసిక్లీ సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ధర్మేంద్ర కేసు తీసుకోండి, ఆయన 2వ పెళ్లి చేసుకోవడానికి ఆయన మతం మార్చుకున్నాడు. ఆయన చాలా మందికి తెలియదు, ఈ మ్యారీడ్ ఫర్ సెకండ్ టైం మ్యారీడ్ హిమామాలి, బట్ హీ డి చేంజ్ హిస్ రిలీజన్ టు ఇస్లాం. మ్యారేజ్ ఆఫ్ కన్వీనియన్స్ అంటారు, ఇప్పుడు కొట్టుపడేసారు కోర్టులు అనేది, అట్లా ఇట్స్ నాట్ వ్యాలిడ్ అని చెప్పేసి. కానీ అది అప్పుడు జరిగింది, దానికి ఎవరు పట్టించుకోలేదు దాని తర్వాత. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ముస్లిం కెన్ డొనేట్ అనగానే ఈడేం చేస్తాడు, వెళ్ళి నా రిలీజన్ మార్చుకొని నా ల్యాండ్ అంతా వాళ్ళకి ఇచ్చేస్తాను వక్ఫ్ బోర్డుకి అని చెప్పేసి. అది జరగకూడదు. మినిమం మీరు 5 సంవత్సరాలు యూ షుడ్ బిన్ ప్రాక్టీసింగ్ ఇస్లాం. అంటే మీరు ఏదో సడన్గా తీసుకున్న డిసిషన్ కాదని చెప్పేసి. సో చాలా క్రూషియల్ అమెండ్మెంట్స్ ఇంట్లో రాబోతుంది సాయి గారు. అండ్ ఈ ప్రాపర్టీ ఇస్తున్నప్పుడు కూడా మీరు దీని మీద మీరు కోపంతోనా దింకేదోతోనా కావాలని చెప్పి కాంట్రవెన్స్ కాకుండా మీరు ప్రాపర్టీ డొనేట్ చేయాలి. అది చాలా చాలా క్రూషియల్గా చెప్తున్నారు ఇప్పుడు. సో ఇన్స్టెంట్ తలాక్ లాగా ఇన్స్టెంట్ వక్ఫ్ ఛాన్స్ లేదు ఇప్పుడు. అండ్ ఈ 14 అమెండ్మెంట్స్ ఇప్పుడు లోక్సభలో రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేస్తారు బడ్జెట్ సెషన్లో. కానీ బడ్జెట్ సెషన్లో ఓపెనింగ్ సెషన్ ఏమవుతుంది సాయి గారు, ఓన్లీ బడ్జెట్ ప్రెజెంటేషన్ ఉంటుంది, ముందు ప్రెసిడెంట్స్ అడ్రస్ ఉంటుంది, బడ్జెట్ ప్రెజెంటేషన్ ఉంటుంది, దాని మీద మోషన్ ఆఫ్ థ్యాంక్స్ టు ద ఉంటుంది. ఈ బడ్జెట్ డిస్కషన్ మార్చ్లో జరుగుతుంది. బడ్జెట్ డిస్కషన్ మార్చ్కి జరుగుతుంది. ఐ థింక్ మార్చ్ లాస్ట్ వీక్లో ఎక్కడ ఉంది అనుకుంటాను. లాస్ట్ వీక్లో బడ్జెట్ డిస్కషన్తో సహా ఈ బిల్లు కూడా ఆమోదం ఆల్రెడీ ప్రజెంట్ చేశారు, దాన్ని డిస్కషన్కి వస్తుంది, పాస్ చేసేస్తారు. అక్కడ ఆల్రెడీ చాలా క్లియర్ మెజారిటీ బీజేపీ ఎన్డీఏ అలయన్స్కి పార్లమెంట్లో, లోక్సభలో, రాజ్యసభలో ఉంది. సో ఈ వక్ఫ్ ఇబ్బందులు తొలగినట్టేనా ఈ దెబ్బకు? కరెక్ట్. దీంతో లీగల్ ఛాలెంజ్ ఏం లేకుంటే డెఫినెట్గా ఇట్ వుడ్ బి నాట్ అన్ ఇష్యూ. లీగల్గా సుప్రీంకోర్టు కూడా ఎప్పుడు అబ్జెక్ట్ చేయరు క్రూషియల్ పాయింట్ మీద, దట్ ఎవ్రీబడీ షుడ్ హ్యావ్ ఎ లీగల్ రికోర్స్. ఎవరైనా కానివ్వండి, చిన్న దానికి మనం కోర్టుకి పోతాం, కానీ మీ భూమి అంతా తీసుకెళ్ళిపోతే మీరు కోర్టుకి వెళ్ళలేకపోతే ఎట్లా సాయి గారు? న్యాచురల్ జస్టిస్ లేదు. దెర్ షుడ్ బి అ ప్రొవిజన్ ఫర్ న్యాచురల్ జస్టిస్ అండ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ వక్ఫ్ బిల్ కూడా అమెండ్మెంట్గా వస్తుంది, కొత్త బిల్ కాదు ఇది, పాత బిల్ని అమెండ్ చేస్తున్నారు. మేజర్ చేంజెస్ ఇది బ్రిటిష్ టైం నుంచి మొదలైంది సాయి గారు. వక్ఫ్ చట్టం ఉంటుంది, వక్ఫ్ చట్టం ఎక్కడ వెళ్ళట్లేదు. అది క్లియర్ గా ఓవేసీ వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే వక్ఫ్ తీసేస్తున్నారు, మొత్తం పడేస్తున్నారు. ఈవెన్ రైట్ వింగ్స్ లో కూడా ఏంటంటే వక్ఫ్ చట్టం తీసేస్తున్నారు, రద్దు చేయాలి అనేది మాట్లాడుతున్నారు. రద్దు చేయాలి, రద్దు కాదు, అదే దాంట్లో ముఖ్యమైన మార్పులు తీసుకురండి. అది సాయి గారు యూ జస్ట్ ద రైట్ థింగ్. మార్పులు తీసుకురావాలి, ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని అడ్రస్ చేయడం అనేది కరెక్ట్. ఎందుకంటే ఇది ఎప్పుడో చేసిన ఒక చట్టాన్ని ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇట్ హస్ చేంజ్డ్. మనం చూస్తున్నాం మునంబం కానివ్వండి, మిగతా ప్లేస్ తమిళనాడులో ఒక మొత్తం టౌనే విలేజ్ ని తీసుకెళ్తారు. దాంట్లో ఉన్న గుడి కన్నా ఇస్లాం కన్నా ఉండే ముందు వచ్చిన గుడి అది వక్ఫ్ అంటున్నారు. ఎక్కడి నుంచి అది? ఎవరు గుర్రాలు తిరిగితే హైదరాబాద్లో గుట్టాల బేగంపేటలో అది ల్యాండ్ అయిపోతుందా వక్ఫ్? ఎట్లా అవుతుంది సాయి గారు అట్లా? సో ఒక లాజికల్ థింకింగ్గా ఒక ప్రోగ్రెసివ్ నేషన్లో ఉన్నప్పుడు మీరు సెక్యులర్ అని మాట్లాడతారు కదా వీళ్ళందరూ. సెక్యులరిజం అంటే ఇది, యూ సపోర్ట్ దిస్ లా బికాజ్ ఇట్ ఈస్ వెరీ వెరీ క్రూషియల్ దట్ ఆ లాని సపోర్ట్ చేయాలి, ఎందుకంటే ఒక న్యాచురల్ జస్టిస్ ఉండాలి మనకి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.